మీకు తెలుసా? ఒక డ్రైనేజ్ క్లీన్ చేయనీకి 2 కిలోమీటర్లు రావడం జరిగింది. ఆ డ్రైనేజ్ ఎలా ఉందో చూసిర్రా? ఇది పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఎవలంటే మేమే. మేమే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇది 2 కిలోమీటర్ల అవతల ఉంది. మరియు చాలా దూరంగా ఉంది కాబట్టి. అండ్ వచ్చినంక ఒక చిన్నగా చలిమంట అయితే వేసుకున్నాం. చలిమంటకు చలి ఆగినంక కొంచెం దారుణంగుంది పరిస్థితి. అంటే చెత్త, చెదారం, గడ్డి ఇట్లా బాగుంది. సో, మేమొచ్చేసినాం గాబట్టి ఇగ మొత్తం ఏం లేకుండా నీట్‌గా, క్లీన్‌గా వర్క్ అనేది చేసేసుకుంటాం. చూసిర్రా ఇంత గడ్డుంది. చాలా అంటే చాలా గడ్డుంది. ఇగ మాదే తప్పు. సో, మా తప్పు మేము ఒప్పుకుంటున్నాం. అందుకే మేము వచ్చేసినాం. రిగ్రెట్‌గా ఫీల్ అయితున్నాం. వచ్చేసి చూసిర్రా ఎంత గడ్డుందో. ఆల్రెడీ పని గూడా మొదలు పెట్టేసినాం. చూసిర్రా కనబడుతుందా? డ్రైనేజ్‌లో దిగి కొంచెం ఏం లేకుండా గీకత్తుండే. ఎందుకంటే కొంచెం ఈ వాటర్ అనేటివి వెళ్ళాయి. చాలా తక్కువ. డౌన్ బాగానే ఉంది డౌను. కానీ కొంచెం ఆ పందికొక్కులనేటివి మొత్తం ఏం లేకుండా ఒక మోరి మొత్తం పందికొక్కులు తోడేసి ఇసిపెట్టేసినాయి. సో, వాటర్ అనేటివి పోవు. ఇక్కడ అప్పుంది. డౌనుంది. డౌనుంది కానీ ఇంకో కొంచెం దూరం వచ్చేసినంక ఈడ మొత్తం చెత్త చెదారం ఉంది ఈ మోరిలో. ఈ మోరిలో చెత్త చెదారం ఉన్న దగ్గర ఏమైందంటే అక్కడి నుంచి డౌన్ మంచిగా ఉంది కానీ ఇక్కడికెళ్ళి వచ్చేసరికి మీదికయింది. మీదికొచ్చేసరికి వాటర్ అనేటివి పోవు. సో, పోకపోయేసరికి మొత్తం చెత్త చెదారం అంతా మోరిలో పడుతుంది. చూసిర్రా? కొంచెమైనా వాటర్ ఉందా? లేవు. ఎందుకంటే ఎత్తు అనేది బాగుంది. విపరీతంగా ఎత్తుంది. అదేమో డౌన్ ఉంది. ఇక్కడ ఎత్తేసరికి పోవు. సో, దీనికి పరిష్కారం ఎలా అంటే వర్షాకాలం వచ్చినప్పుడే పోతాయి.